హాయ్ అండి అందరికీ. కాకరకాయ అమ్మో! వద్దు వద్దు అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే కాకరకాయి. దీనికోసం మనం ఫస్ట్ కాకరకాయలను శుభ్రంగా కడిగి తొడిమ తీసుకొని పైన ఉన్న గరుగ్గా ఉండే భాగాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద కాయలైతే 2 ముక్కలు చేసుకోవాలి. చిన్నయి అయితే డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చండి. అందులో ఉప్పు, పసుపు వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి. మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మనం ఈ కాకరకాయలు గట్టిగా పిండేసి వాటర్ అంతా వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టి మగ్గించుకుంటే ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతాయి. ఈ లోపల మనం ఇందులో స్టఫింగ్ తయారు చేసుకుందాం. దీనికోసం మనం కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చివరగా కొంచెం వేయించిన మెంతుల పొడి యాడ్ చేసుకోండి. చాలా బావుంటది. ఇప్పుడు మనం చక్కగా ఆయిల్‌లో ఫ్రై అయిన కాకరకాయల్లో ఈ కారం పొడి పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచి ఆపేసేయాలండి. మళ్ళీ కారం మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటది. ఓసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బావుంది.